ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. భగవంతుడు ఒకే చోట ఉన్నాడు అనే భావన పూర్తిగా మానసికం. ఆ విషయానికి వస్తే దేహం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన. ఆ ఆలోచన ఎవరికో చూడబోతే అట్టివాడెవడూ లేడు. దాని అర్థం ఏమిటి? ఈ జీవుడు, ఈ జగత్తు, ఈ దైవము ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అదృశ్యమైపోతున్నాయి. ఎక్కడ? ఆత్మ అనే తెర మీద మాత్రమే జరుగుతుంది. తెర మీద ఎన్నో దృశ్యాలు పడుతూ ఉంటాయి. అవి తెరను అంటవు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మాయలో కూడా దేహాత్మ బుద్ధి జనించినప్పుడు పరిమితమైన ఆభాస కాంతిలో ఈ మాయా నేను అన్యత్వాన్ని చూస్తుంది. సృష్టికర్త ఉన్నాడని అనుకుంటుంది. భగవంతుడు అంటుంది, సర్వాన్ని నడిపిస్తున్నాడు అంటుంది. అందుకని ఒక ప్రశ్న తలెత్తింది. సర్వాంతర్యామే ఉన్న ఆ దైవానికి మరి హృదయస్థానం అని చెప్పటం ఎలాగో? దానికి ఏమైనా చోటు ఉన్నదా? దానికి మహర్షులు వారు, నీవు ఒక చోట ఉండటం చోటుంది కదా, మనం ఒక చోట నివసించటం లేదా? నీవు దేహంలో ఉన్నావని అనటం లేదా? ఈ దేహము నాదని అంటున్నావు కదా. అలాగే ఆ దైవం కూడా హృదయం అనేటువంటి పద్మంలో ఉంటాడు, ఉన్నాడని అంటారు. అది కూడా ఒక భావనే సుమ. ఇక్కడ హృదయ పద్మం అనేది ఏదో ఒక లొకేషను, ఒక ప్రదేశము అని మాత్రం నీవు అనుకోబాకు. ఏ విధంగా అయితే మనం దేహంలో ఉన్నామని అనుకుంటున్నాం కనుక దేహాత్మ బుద్ధితో దేహము నాదంటున్నావు. మరి అనేవాడికి ఒక దైవం ఆలోచన వచ్చింది. ఆ దైవం దానికి నివాసం ఎక్కడ పేరు పెడతావు? అదే హృదయస్థానం అన్నారు. ఇవన్నీ కూడా సాపేక్షమైనటువంటి జ్ఞానమే తప్ప మరో రకంగా దాన్ని అర్థం చేసుకోలేని వారికి ఇటువంటి సూచనలు చెబుతారు. ఇంకో సమయంలో ఈ దేహాత్మ బుద్ధి ఎక్కడ ఉన్నది అన్నప్పుడు అంతటా అంటారు, దేహమంతటా అంటారు. అలా కాదు, నాకు ఒక లొకేషన్ చెప్పండి అన్నప్పుడు కుడివైపున ఉంటుంది ఈ అహంకార మూలము. అంటే ఇది నాది అన్నప్పుడు నీవు నీ చేతిని కుడివైపుకు తీసుకెళ్ళి రొమ్ము మీద చూపిస్తావు కదా, నేను చేశాను, ఇది నాది, నా వల్ల అయిందని, నేను నాది నాది అని అంటున్నావుగా. అంటే ఈ దేహంలో అంతటా ఉన్నప్పటికీ కేంద్ర స్థానము కుడి పక్కనే అని మనం ఈ మాయలో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అయితే అది హృదయస్థానమే, ఆత్మస్థానమే. అట్లా అని కుడి పక్కన ఉంటుందని దాన్ని ధ్యానించటం కుదరదు. అది సీట్ ఆఫ్ మెడిటేషన్, అది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ కాదు, అది వస్తువు కాదు. నీ మనస్సులో దాన్ని అట్టిపెట్టుకుని కుడి పక్కన ధ్యానం చెయ్యటానికి అంటూ చెప్పటం మొదలుపెట్టారు. ఇక్కడ పరమాత్మ నుంచి ఈ తనువు,
ఈ సృష్టి వచ్చిందని మనం చెప్పుకుంటాం. అయితే ఆ పరమాత్మ యందే అది నివసిస్తుంది, అక్కడే నశిస్తూ ఉంటుంది. కానీ మనం దేహంలోనే ఉన్నట్టు నమ్ముతాం కనుక ఈ దైవం హృదయంలో నివసిస్తున్నాడని మనం ఇక్కడ చెప్పుకోవటం. దీని అర్థం ఏంటంటే, నీవు లోనికి చూడు, నీ లోపలే ఆ దైవము స్ఫురణమయంగా ఉన్నానన్న ఎరుకుతో ఉన్నాడు. గురువన్నా, దైవమన్నా, ఆత్మ అన్నా, నీ సహజత్వమన్నా అంతా ఒకటే. నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై అది ప్రకాశిస్తూ ఉన్నది. ఈ జీవుడు ఆత్మను విడిచి ఉండడు. ఏ విధంగా అయితే మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఆభరణం బంగారాన్ని విడిచి ఉంటుందా? లేదు కదా. పోనీ ఆ బంగారంలో ఆభరణం ఉందా? లేదు కదా. ఈ మాయలో చెప్పుకోవటానికి ఆధారం ఒకటి ఉన్నది. ఆధారం ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉంటావో అప్పుడు నీకు ఏ ప్రశ్న రాదు. మరైతే మీరు రమణ మహర్షిని అడుగుతున్నారు, వచ్చినటువంటి సందర్శకులు ఏ మధురలోనో ఏ తులచుల్లోనో ఎక్కడో ఉండకుండా ఇంత దూరం అరుణాచల క్షేత్రానికి మీరెందుకు వచ్చారు, రావాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించినప్పుడు, నీవు దేహం అనుకోగాలేంది, నేను నా స్వరూపము అరుణాచలేశ్వరుడని ఆత్మగా అనుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? నీవేమో దేహం అనుకోవచ్చా? నా ఆత్మే అరుణాచలేశ్వరుడు అనుకుంటే ఇబ్బంది ఏముంది అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దాని అర్థం ఏమిటి? ఆత్మే ఈ విధంగా నాకు గోచరమవుతున్నది అని అర్థం. సామాన్యంగా ఆత్మ అంటే తెలియదు. ఎవరికి తెలియదు? ఈ పరిమితమైన జీవభావన తల ఎత్తి ఈ ద్వైతంలో జనన మరణాల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ మాయాజీవుడికి, మాయా అని ఎందుకంటున్నాము? లేనిది ఉన్నట్టుగా గోచరమవుతుంది కాబట్టి. లేని పాము గోచరమైందా లేదా? తాడుగా చూస్తే పాము దృశ్యమైపోయిందిగా. ఇక్కడ కూడా నేనుగా ఉన్న అహంస్మరణగా నీవు నిలిచి ఉన్నప్పుడు నీ సహజత్వంలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, నీవనుకునే ఈశ్వరుడెక్కడ? గతంలో చెప్పినట్టు ఈ మూడు ఒకేసారి ఉద్భవిస్తున్నాయి, మూడు ఒకేసారి అంతరించిపోతున్నాయి. ఈ మూడు కూడా ఎక్కడ ఉద్భవించి ఎక్కడ అంతరించిపోతున్నాయో అది మాత్రము మార్పు చెందకుండా, దానికి ఉదయాస్తమానాలు లేకుండా అది ఏకంగా ప్రకాశిస్తూనే ఉన్నది. నిజానికి ఆత్మ నుంచి ఏదీ బయటికి రాలేదు, వచ్చినట్టుగా భ్రమ కల్పిస్తూ ఉంటుంది. ఆ భ్రమకి లోనైన వాడు ఉన్నాడేమో చూడబోతే అట్టివాడెవడూ లేడు. అదే నేనెవరన్న విచారము.
రెండు కలియజాలనివి కలిసినట్లుగా అనిపిస్తుంది. జడ చేతనముల యొక్క కలయిక కంటే మరి అదే నిజంగా కలవదు. ఇప్పుడు కూడా ఈ అహంకారము నాది దేహం అంటుందే తప్ప దేహంతో కలుస్తుందా? కలవదు. నీవు ఎంత ప్రయత్నము చేసినా దేహస్మరణతో దేహభావంతో నిద్రించగలవా? అది కుదరదు కదా. కనుక విచారించు. దైవం ఎవరో కాదు, నీ ఆత్మే. గురువు ఎవరో కాదు, నీ ఆత్మే. నీవు దేహం కానప్పుడు మరి ఉన్నది మాత్రమే నీ సహజత్వం కదా. అహం బ్రహ్మస్మి అంటంలో ఏదైతే అహమహం అంటూ నేను ఉన్నానంటూ తురీయంలో తనకు తానుగా అనంతంగా ప్రకాశిస్తూ ఉన్నదో అదే దైవము, అదే జీవుడు, అదే గురువు, అదే సర్వము. ఉన్నది అది మాత్రమే. మరి లేనిది ఇదిగో ఇందాక చెప్పినట్లు ఈ జీవుడు, ఈ జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అవాస్తవములు, మాయాజనితములు. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప ఆత్మపరంగా అన్యత్వము లేదు. సృష్టి లేదు, జనన మరణాలు లేవు, బంధ మోక్షాలు లేవు, అవస్థాత్రయములు ప్రస్తాపనే లేదు. అసలు ఆత్మకి అన్యంగా జడమైనది ఒకటి ఉంటే కదా. అన్యత్వము లేనప్పుడు మరి ఈ చిచ్చడ గ్రంథి అన్నటువంటి ప్రస్తాపన ఎందుకు వచ్చింది? అది తాను కల్పించుకుని లోకాలు దర్శిస్తూ ఉంటుంది. చీరా చూడబోతే అట్టి నేను లేనే లేదు. ఆ విషయం గ్రహించటానికే మాయ కనపడుతుంది. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఎన్నోసార్లు అర్జునుడిని ఉద్దేశించి నీవు నేను పుట్టలేదు, ఈ సృష్టి లేదు, ఈ రాజలోకాలు లేవు అంటూ చెప్పటం జరిగింది కదా. ఏ కాలంలో సత్యము ఒక రీతిలోనే ఉంటుంది, కాలంతో పాటు సత్యములో మార్పు ఉండదు. కాలం అన్నది పూర్తిగా మానసికమైన అజ్ఞానజనితమైన సాపేక్షమైన భ్రమజనితమైన ఒక ఊహ మాత్రమే. ఊహ అంటే ఆలోచన. ఆలోచన లేని స్థితిలో మరి అక్కడ ఉన్నది సత్యమే కదా. నీవు సత్యమై ఉంటూ నాకు తెలియటం లేదు అనటానికి కారణం ఇదిగో ఈ దేహాత్మ ఉంది, అంతకంటే ఏమీ లేదు. విచారించు. నీవు దేహము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అసలు ఏదీ కాదు. మరి ఏదీ కానప్పుడు నేనంటే ఏమిటి? నీవు నేను అంటే జ్ఞానము. స్వయం ప్రకాశమైన జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే ఉదయాస్తమానములు లేకుండా ప్రకాశిస్తూ ఉన్నదో అదే నీ స్వరూపమని ఆత్మగా గ్రహిస్తావు. మంచిది. నీవు అవిచారం వల్ల దుఃఖానికి లోనవుతున్నావు, భ్రమకు లోనవుతున్నావు. జనన మరణాలు లేకపోయినా వాటిలో పరిభ్రమిస్తున్నట్టు, అహంకారం పుడుతున్నట్టు, అనుక్షణము అది పుట్టి నశిస్తున్నట్టు
నీవు భావిస్తున్నావు? విచారించు. దేహమెనడైనా చెప్పిందా అది పుట్టినట్టు? లేదు కదా. నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుక అని. విచారిస్తే అట్టి దేహము గాని, అట్టి మాయా నేను గాని, అట్టి చిచ్చడ గ్రంథి గాని, కర్మ గాని, జన్మ గాని, ఉత్తర జన్మలు గాని లేవు 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 అని నీవే గ్రహిస్తావు. ఆత్మగా నిలిచి ఉన్న స్థితిలో సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలు ఎక్కడ? కనుక మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి ఉన్నటువంటి నీ జ్ఞాన స్వరూపము.